హాయ్ అండి. ఈరోజు నేను మీకు చూపిస్తున్న ఈ టెంపుల్ చాలా స్పెషల్ అండి. అంటే అరుణాచలం చూడలేని వాళ్ళు ఈ టెంపుల్ చూస్తే చాలండి. మనకి అరుణాచలంలో చూసే టెంపుల్స్ అన్నీ ఈ టెంపుల్లోనే ఉంటుంది. ఇది శివాలయమే. అంటే ఇక్కడ చాలా స్పెషల్స్ ఉన్నాయండి. మీకు అవన్నీ చూపిస్తాను. టెంపుల్ మొత్తం చూడాలంటే దాదాపు 2 గంటలు పడుతుందండి. మేము శుక్రవారం రోజు వెళ్ళంగానే అక్క వాళ్ళ ఇంటి వెనకమాలేనండి గుడి. ఇది వచ్చేసరికి నడిచి వెళ్ళొచ్చు, చాలా దగ్గర. స్టార్టింగ్లో మనకు అన్నీ అమ్ముతూ ఉంటారు. మా అక్క మా పిల్లలు అక్కడ దీపారాజన అనేది చేశారు. అక్కడ అన్నీ అక్కడే దొరుకుతాయండి మనకి. అక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి మనకి చిన్న చిన్న టెంపుల్స్ అంటే దేవుడి గుళ్ళు అనేవి కనిపిస్తూ ఉంటాయి. మనం అన్నీ చూసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఇదిగోండి స్టార్టింగ్ మనకి వినాయకుడు, అలానే శివుడి భక్తులు అలా అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ తర్వాత ఇక్కడి నుంచి టెంపుల్స్ అనేది మొదలవుతుంది అండి. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్న శివలింగం నేను మీకు జూమ్ చేసి చూపించలేకపోతున్నాను. ఆ శివలింగంలో 108 శివలింగాలతో కలిపి ఒక శివలింగం అండి. ఇది స్టార్టింగే ఉంటుంది మనకి, చాలా బాగుంటుందండి. ఇక్కడ దర్శించుకొని మనం ఇలా పక్కకి వెళ్తూ ఉంటే సేమ్ అరుణాచలంలో ఎలా అయితే ఏ నక్షత్రానికి ఎలా అయితే లింగం ఉందని నేను చెప్పానో సేమ్ అప్పుడు అక్క చెప్పిందండి. మన ఇంటి దగ్గర గుడి ఉంది, అక్కడ కూడా అంతే, మన నక్షత్రానికి తగ్గ లింగం అనేది ఉంటుంది, అక్కడ మనం అభిషేకం చేసుకుంటారు అని. సేమ్ ఇక్కడ అదే టెంపుల్ అండి ఇది. ఇలా మనం పక్కకి వచ్చినాక ఇదిగోండి స్టార్టింగ్ నుంచి అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క లింగం అనేది ఉంటుందంట. వాళ్ళు అక్కడ అభిషేకం అనేది చేయించుకుంటారు. అంటే స్వాతి నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, ఇలా అన్ని నక్షత్రాలు ఉంటాయి కదండి. వాళ్ళ అన్ని నక్షత్రాలకి ఏ నక్షత్రం ఏంటి అనేది తమిళంలో రాస్తుంది. నాకైతే అక్క చెప్తా ఉంది ఇదే నక్షత్రం ఏంటి అనేది. ఆ నక్షత్రానికి ఆ లింగం అనేది ఉంటుందంట. సేమ్ మనకి అరుణాచలంలో కూడా ఉంటుందండి. నేను చెప్పాను కదా మీకు నేను. సేమ్ అలానే ఇక్కడ కూడా అలానే ఉంటుంది నక్షత్రానికి. చూసారు కదా, ఇవన్నీ నక్షత్రానికి సంబంధించినవి. స్ట్రైట్గా ఒక పక్కన ఉంటాయండి ఇవన్నీ. ఇక్కడ వాళ్ళ నక్షత్ర తత్వాలు వచ్చి మన చేతులతో మనమే అభిషేకం చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది ఈ టెంపుల్. ఇక్కడ వచ్చేసరికి ఈ పెద్ద టెంపుల్స్లో మనకి మొత్తం అరుణాచలంలో మనం ఏమేమైతే దేవుళ్ళని చూస్తామో వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారండి. అంత పెద్ద టెంపుల్ ఇది వచ్చేసరికి. ఇక్కడ శివుడిది చాలా పెద్దదండి లింగం. అంటే దాదాపు ఒక గది మొత్తం ఉందండి. కానీ దానికి బంగారపు తొడుగు అనేది తొడుగుంటుంది. మనకి లింగ రూపం మొత్తం కనిపించదు. అది వచ్చేసరికి ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే అరుణాచలంలో మనకి కొండ మీద జ్యోతి వెలిగిస్తారు కదండి. ఆ జ్యోతి వెలిగించిన 3 రోజులు మాత్రమే ఆయన నిజ రూప దర్శనం అనేది మనకి కలిగిద్దంట. అప్పుడు మాత్రమే ఆ తొడుగు అనేది తీస్తారంట. అప్పుడు దాకా మనకి ఆయన తొడుగులోనే ఉంటారండి. ఒక గది మొత్తం ఉన్నాడండి. అంత పెద్ద లింగం ఉంది. ఈ గుడి చుట్టుపక్కల అంటే లోన మనకి చిన్న చిన్న టెంపుల్స్, సుబ్రహ్మణ్య స్వామి కానీ, విష్ణుమూర్తి కానీ, వినాయకుడి కానీ చాలా టెంపుల్స్ ఉంటాయండి. ఇది చాలా లాంగ్ వీడియో అవుతుందని నేనైతే కొంచెం అంటే మెయిన్ దేవుని వరకు చూపించి మీకు వీడియో అనేది ఎండ్ చేస్తాను. మిగిలిన అంటే ఈ గుళ్ళో మెయిన్ మనకి ఇంకా ముఖ్యమైన ఏంటి అనేది రేపు వీడియో అనేది పెడతానండి. చూసారు కదా ఎన్ని రాసుల వాళ్ళకి ఏవేవి లింగాలు ఉన్నాయి అనేది ఈ బారుగా ఇలా అయితే ఉంటాయండి. నిజంగా మేము వెళ్ళింది శుక్రవారం కదా, అందరూ పూజలు అంటే ఎవరు రాసి చూసారు కదా, ఎవరు రాసి వాళ్ళు అక్కడ దీపారాజన చేసుకొని అభిషేకాలు చేసుకుంటూ ఉన్నారు. గుడి మాత్రం చాలా పెద్దదండి. మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ మనకి 365 రోజులు అన్నప్రసాదం అనేది జరుగుతుందంట. టికెట్ కోసం అయితే లైన్లో చాలామంది అయితే ఉన్నారండి. అయితే ఇక్కడ పక్కన అంటే ఈ దేవుడి టెంపుల్లోనే మనకి ఇక్కడ అమ్మవారు కూడా ఉంటారండి. అసలు అమ్మవారిది అయితే ఎంత బాగుందోనండి. ఆమె ఇక్కడ బాగా పవర్ఫుల్. అంటే ఏదైనా అనుకోని కనుక మనం వచ్చితే ఖచ్చితంగా నెరవేరుతుందంటండి. అంత బాగా అసలు ఆ గుళ్ళో లోన అయితే పోలీసులు కూడా ఉన్నారండి. చాలామంది విఐపీలు కూడా వస్తున్నారు. వాళ్ళకి వేరేగా స్పెషల్ దర్శనం అంటూ ఉంది. అమ్మవారు చాలా బాగుందండి. వాళ్ళు 3 అక్క చెల్లెళ్ళంట. ఒక అక్క ఇక్కడ ఉన్నారంట, ఇంకా 2 చెల్లెళ్ళు ఈ అంటే చెన్నైలోనే అవుట్స్కట్లో ఉంటారంట టెంపుల్స్.
ఆ అమ్మవారి పేరైతే చెప్పింది కానీ తమిళంలో చెప్పారండి. నాకైతే నోరైతే తిరగలేదు. నేను రేపటి వీడియోలో మీకు ఆ అమ్మవారిని, ఆ ఫొటోస్ని అనేది నేను మీకు చూపిస్తాను. ఇగోండి ఇక్కడికైతే ఎండ్ అయిపోతాయి మనకి. ఇక్కడ పక్కనే చిన్నది అమ్మవారు అనేది ఉంటుంది. ఇక్కడి నుంచి మనం మెయిన్ అంటే మనం చెప్పాను కదండి, శివుడిది ఉంటుంది పెద్ద లింగం అనేది, అక్కడికి అనేది వెళ్తాము. స్టార్టింగ్లో మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి అనేది ఉంటారండి. ఇక్కడ ఆంజనేయ స్వామి దండం పెట్టుకుని సేమ్ మనకి అక్కడ ఎలా అయితే అరుణాచలంలో దీపం బయట పెట్టి విభూది ఎలా అయితే ఇస్తారో సేమ్ ఇక్కడ అంతే. ఇక్కడ వచ్చేసరికి చూసారు కదండి, వెంకటేశ్వర స్వామి అను అమ్మవార్లు ఎంత బాగా డెకరేషన్ చేశారో. ఇది లోనకు వెళ్ళిపోయినాక ఇక్కడ స్వామీజీ అండి, అంటే గురువుగారు. అలానే ఇక్కడ తలుపు అనేది ఇంకా తీయలేదు. మేము లోన దర్శించుకొని వచ్చేసరికి అయితే ఈ తలుపు తీశారు. నేను వీడియో ఎండింగ్లో అయితే మీకు నేను వెంకటేశ్వర స్వామిని అమ్మవార్లను అయితే చూపిస్తాను. ఇదిగో చూసారు, వీళ్ళు ఉత్సవమూర్తులంట. సంవత్సరానికి ఒకసారి సేమ్ అరుణాచలంలో జరిగినట్టే ఇక్కడ కూడా తిరునాళ్ళు అనేది జరిగిద్దంట అండి. రథం అనేది ఉంది. రథం అనేది వీధుల్లో బాగా ఊరేగుతుందంట. చాలా బాగుంది. ఇదిగోండి స్టార్టింగ్ నంది అనేది ఉంది చూసారు కదా, చాలా నందులు ఉంటాయండి ఇక్కడ. అలానే చాలా శివలింగాలు ఉంటాయి. గుడి చూసారు కదా ఎలా ఉందో లోన, ఎంత పురాతన అయితేనంటండి ఇది మాత్రం చాలా ప్రసిద్ధి చెందిందంట ఇక్కడ. ఇక్కడ పక్కనే మనకి నటరాజ స్వామి అనేది ఉంటారండి. అంటే ఇప్పుడు శివుడి లోపల నంది ఉన్నారు కదండి, నందికి పక్కన మనకి నటరాజు రూపం అనేది ఉంటుందండి. ఇదిగోనే నటరాజ స్వామి. తలుపులు అయితే తీయలేదు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, నటరాజ స్వామి, విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి, అలానే నాగేంద్ర స్వామి ప్రతిష్ఠ చేసిన విగ్రహాలు, సుబ్రహ్మణ్య స్వామి, ఇవి అన్నీ మనకి మ్యాక్సిమం చాలా వరకు లోన అరుణాచలం లోన టెంపుల్స్లో చూసి ఎలా ఉంటాయి. ఈయన వచ్చి త్యాగరాజులు గారండి. ఇదిగోండి గర్భగుడిలో కూడా పోలీసులు చూసారు కదా, మీకు బంగారు తొడుగు అనేది ఎలా ఉందో, అది మొత్తం లింగమేనండి. లోన మనకు కొంచెం నల్లగా కనిపిస్తుంది మాత్రమే కనిపిస్తుంది, అది మొత్తం శివలింగమేనండి. నేను పోలీసు ఉండటం వల్ల కొంచెమే అనేది మీకు తీయగలిగాను. ఇదిగోండి ఇక్కడి నుంచి స్టార్టింగ్ మీకు కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ శివుడికి పరమ భక్తులు అంటండి. స్టార్టింగ్ మనకి వినాయకుడు ఉంటారు. ఇక్కడి నుంచి వీళ్ళందరూ వాళ్ళ పేర్లు అండి అవన్నీ. శివుడికి పరమ భక్తులు వీళ్ళు. సేమ్ మనకి అరుణాచలంలో కూడా కనిపిస్తారండి. గర్భగుడి పక్కన అరుణాచలంలో కూడా వీళ్ళు ఉంటారు. మళ్ళీ ఇక్కడ అరుణాచలంలోనే మనం వీళ్ళని చూడగలుగుతాం. వీళ్ళు మొత్తం ఎంతమంది అంటే నయర్మారంగల్ అంటే తమిళంలో అలా అంటారంటే 63 మంది అంటండి. వీళ్ళని 63 మంది భక్తులు, శివుడికి పరమ భక్తులు అంటండి. వీళ్ళ ఇక్కడ విగ్రహాలు ప్రతిష్ఠించున్నాయి. వీళ్ళని కూడా అంటే వీళ్ళ ఉత్సవ విగ్రహాలు కూడా ఉన్నాయండి లోన పక్క. నేను మీకు ఆ వీడియో రేపు అనేది చూపిస్తాను. చాలా పెద్ద వీడియో అవుతుంది, అందుకని నేను మీకు కొన్నే చూపిస్తున్నాను ఈరోజు. వీళ్ళు 63 మంది అంటండి, శివుడికి పరమ భక్తులంట. వీళ్ళు ఈ గుడి చుట్టూ అనేది ప్రతిష్ఠించి ఉంటారు. వీళ్ళని రథంనప్పుడు కూడా వీళ్ళ ఉత్సవ విగ్రహాలు 63 మంది ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. వాళ్ళని కూడా రథంలోకి ఎక్కించి ఊరేగిస్తారంటండి. ఇదిగో చూసారు కదా, వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. అయితే సేమ్ ఇలానే మనకి అరుణాచలంలో కూడా ఉంటాయండి. ఇప్పుడు ఎట్లా గర్భగుడి పక్కన వీళ్ళని ఎలా అయితే పెట్టారో అరుణాచలంలో కూడా సేమ్ ఇలానే ఉంటుందండి. నిజంగా అంటే అరుణాచలం చూసి వచ్చినాక నేను ఈ టెంపుల్ని 3 రోజులకి వెళ్ళి చూశాను కాబట్టి నాకు సేమ్ అలానే అనిపించింది. అంటే ఒక్క అరుణాచలం మెయిన్ జ్యోతిర్లింగం ఒక్కటే కానీ తేడా, ఇంకా మొత్తం మనకి లోన అంతా అరుణాచలం చూసినట్టే ఉంటుందండి. ఆ రోజు నేను మీకు అక్కడ ఉన్న ఒత్తిడిలో చీకట్లో చూపించలేకపోయాను. ఇదిగోండి సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది. అరుణాచలంలో కూడా సేమ్ ఇలానే ఉంటుందండి. చుట్టూ అంతా ఇలానే ఉంటుంది. ఎండింగ్ మళ్ళీ మనకి వినాయకుడు ఉంటారు. దాని తర్వాత ఇక్కడ నాగేంద్ర స్వామి, అంటే ఇక్కడ వీళ్ళు వేరే పేర్లతో అనేది పిలుస్తున్నారులే అండి నాగేంద్ర స్వామి విగ్రహాలని. మనం నాగేంద్ర స్వామి అని ఎలా అనుకుంటామో వీళ్ళైతే వేరే పేర్లతో పిలుస్తున్నారు. అలానే వాటిల్లోనే రకాలుగా పేర్లు మార్చి శివలింగాలు అనేది ఉన్నాయండి. ఇక్కడ త్యాగరాజులు గారి విగ్రహం ఉంది చూసారు కదా, అలా అన్నమయ్య వాళ్ళ విగ్రహం చాలా అంటే సేమ్ అరుణాచలంలో ఎలా అయితే మనం ఎన్ని శివలింగాలు గుడిలోన కూడా చూస్తామో అలానే ఇక్కడ కూడా అలానే ఉంటాయి చూసారు కదా. వాళ్ళ పేర్లు అనేది వాళ్ళ వెనకమాల అనేది రాసి ఉన్నాయండి. అంటే ఇక్కడ ఇది వచ్చేసరికి కింద శివలింగం ఉందండి, పైన నాగుపడిగ అనేది ఉంది చూసారు కదా. కింద శివలింగం పైన నాగుపడిగానే ఉంది. నేను మీకు వేలు చూపిస్తున్నాను. నాగేంద్ర స్వామి అనుకున్నాను, కాదు వెనకమాల అక్క పేరు చదివింది, అది తమిళంలో ఉంది.
మనకి గర్భగుడి శివుడి వెనకమాల విష్ణుమూర్తి అవతారం ఉంటుందండి. అంటే మెయిన్ గర్భగుడి ఉంటుంది కదా, దాని వెనకమాల ఇదిగోండి విష్ణుమూర్తి అవతారం. శుక్రవారం అయ్యేసరికి అందరూ చక్కగా వచ్చి పూజలు అనేది చేసుకుంటున్నారు. గుడి లోనండి చాలా చీకటిగా ఉంటుంది. గుడి మాత్రం చాలా బాగుంటుందండి, చూడవలసింది. నిజంగా ఒక్కసారైనా చూడవలసిన టెంపుల్. నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారు కదా ఎలా ఉందో. మనకి ఎలా అంటే ఎప్పుడో రాజుల కాలం నాటి టెంపుల్స్ లాగానే ఉంటుంది. ఇగోండి ఇవన్నీ వెనకమాల శివలింగాలేనండి. మనకి ఇలానే ఇంచుమించుగా అరుణాచలంలో కూడా సేమ్ ఇలానే ఉంటుంది. కానీ అవి ఏంటంటే కటకటాల అవతల ఉంటాయి, మనకి ఇంత క్లియర్గా కనిపించదు. అక్కడ వీడియో తీయడానికి అంత విలువ ఉండదు కాబట్టి మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. చూసారు కదా, సేమ్ ఇది ఇంకో అరుణాచలం అనుకోవచ్చు. ఒక్క జ్యోతిర్లింగం ఒక్కటేనండి తేడా. అది కూడా ఇక్కడ ఇదిగోండి ఇక్కడ అమ్మవారు. ఈ అమ్మవారిని కూడా ఏంటో తమిళంలోనే చెప్పిందండి. ఇంకా తెలుగులో అంటే మనం అంటే అమ్మవార్లు అంటే లక్ష్మీదేవి వీళ్ళే అనుకుంటాం కాబట్టి ఆ అమ్మవారి పేరు కూడా ఏదో అక్క తెలుగులో తమిళంలోనే చెప్తుంది. అయితే అమ్మవారు మనకి శివుడు ఉంటే పార్వతీదేవి ఉంటుంది కదండి, కానీ ఇక్కడ వేరేగా పేరు చెప్తున్నారు. అమ్మవారి విగ్రహం అది. ఆ అమ్మవారి విగ్రహం ఎదురుగా బాగుంటుందండి. ఆమెని శాంతిపరచటానికంట ముందు పక్క మూతేసి ఉంచారు. చూసారు కదా, కుంకుమ పెట్టుంది. అక్కడ మనకి కుంకుమని ఇస్తారు, హారతి ఇస్తారు. ఇంకొంచెం ముందుకు రాగానే ఇక్కడ అందరూ దీపారాజనలు అనేది చేస్తున్నారండి. చూసారు కదా, పక్కన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది, అంటే విగ్రహం ఉంది. ఆ విగ్రహం పక్కన నుంచొని అందరూ అక్కడ చూసారు కదా, అందరూ ఎలా నుంచొని దీపారాజన చేస్తున్నారో. ఇదిగోండి ఇలా గుడి లోన చుట్టూరు తిరిగి వచ్చినాక ఇది మెయిన్ గర్భగుడిలోనేనండి ఇదంతా చుట్టూరు. ఇక్కడ ఉత్సవాలు అనేది ఇలా జరుగుతుందంటండి. ఇదిగోండి రథము అలా అనేది తిరుగుతారంట. అంటే కొనన అనేది బయట ఉందండి, నేను అది మీకు రేపు చూపిస్తాను. పెద్ద కొనన అనేది ఉంది, దాని చుట్టూ ఊళ్ళో అనేది ఆ రథం అనేది ఊరేగుతుందంట. అక్కడ అంటే మనకి అరుణాచలంలో జ్యోతిని చూపించినప్పుడే ఇక్కడ ఈయన నిజ రూప దర్శనం అనేది జరిగిద్దంట. అప్పుడు లింగానికి అంత నల్లగా పట్టుకొని ఉంటుందంటండి. దాన్ని వీళ్ళు మనకు ఒక చిన్న అంటే ఒక చిన్న దాంట్లో సీసాలో పెట్టి అమ్ముతున్నారండి. ఆ నల్లగా ఉన్న కాటికని చాలామంది కొనుక్కుంటున్నారు. అది ఆ రోజు తీసినప్పుడే అమ్ముతారంట. అది ఇంకా స్టాక్ ఉందంట, నేను వెళ్ళినప్పుడైతే ఉందండి. ఇదిగోండి చూసారు కదా, మెయిన్ గర్భగుడి మధ్యలో ఈ చుట్టూ అంతా టెంపుల్ ఇలా ఉంటుందండి. నిజంగా చాలా బాగుందండి టెంపుల్, చాలా పెద్దది. ఇక్కడి నుంచి ఇక బయటికి వచ్చినాక మనకి ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయండి, వీటి చుట్టుపక్కలే ఉంటాయి. ఇదల్లా నేను వచ్చేసి మీకు రేపు చూపిస్తాను. ఇది ఓన్లీ ఒక గుడిలోనే నేను మీకు ఇప్పుడు చూపిస్తుంది. చూసారు కదా కింద బండ్లు కానీ గుడి కానీ ఎలా ఉందో. ఇందాక తలుపేసి ఉందని చెప్పాను కదండి వెంకటేశ్వర స్వామిది. ఇప్పుడు అనేది తలుపు అనేది తీశారు. మేము పొద్దున్న 10:30కి అట్లా వెళ్ళాం కదండి, ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తున్నారు. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ అమ్మవారు నేను రేపు చూపించే అమ్మవారు అయితే చాలా బాగుంటుందండి. అది రేపు మిస్ అవ్వకుండా చూడండి. రేపు ఇంకా ఈ టెంపుల్స్లో ఇంకా మెయిన్ ఏమేమి ఉన్నాయి అనేది రేపు చూపిస్తాను. ఇదిగోండి బయట వచ్చేసరికి టెంపుల్ ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ.